ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈటల బీజేపీ అధ్యక్ష పదవి దక్కలేదన్న ఆక్రోశంలో సీఎంపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా ఈటల ఉన్నప్పుడే రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఆయనకి విమర్శించారు. ఈటల రాజేందర్ రెడ్డి గారు బీజేపీలో ప్రెసిడెంట్ పదవి దక్కట్లేదని ఆ ఆక్రోశాన్నంతా మిగతా వేల మీద కక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయనకి పదవి రాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుపడితే ఆ ఆక్రోశం అంతా రేవంత్ రెడ్డి గారి మీద ఇస్తా ఉన్నాడు. అంటే మీ హయాంలో కాదా ఈ రాష్ట్రం దివాలా తీసింది? మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఈ రాష్ట్రం దివాలా తీసిన పరిస్థితి మీరు మర్చిపోయినరా? నీవే దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసావని మీద కేసు ఉంది కదా. ఇవాళ ప్రభుత్వం పడిపోతుందంటారు. ఎందుకు పడిపోతుంది ఆయన? సగర్వంగా 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినందుకు ప్రభుత్వం పడిపోతుందా? మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చినందుకు పడిపోతుందా? సన్న బియ్యాల కార్యక్రమం ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యాల కార్యక్రమం ప్రారంభించినందుకు పడిపోతుందా? 500 బోనస్ ఇచ్చినందుకు పడిపోతుందా? 60,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు పడిపోతుందా? బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావట్లేదని ఆ అక్కస్తో కక్కస్తో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతానంటే చెల్లదు.